హాయ్ అందరికీ. ఇవాళ అయితే నేను ఒక మంచి హెల్దీ రెసిపీతో అయితే మీ ముందుకి తీసుకొచ్చాను. ఇది ఏంటంటే రాగి పిండితోటి తాలింపు అనమాట. సో ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూసేసేయండి. యాక్చువల్లీ ఈ రెసిపీ నేను కూడా ఎప్పుడైతే ట్రై చేయలేదు. నేను యాక్చువల్లీ స్వీట్గా అయితే జస్ట్ తాలింపు వేసుకొని తినేవాళ్ళం మేము చిన్నగా ఉన్నప్పుడు. ఇది మా అవ్వ అయితే చేసేదంట అప్పుడు బాగా ఎక్కువ. వాళ్ళ కాలంలో ఇవే కదా ఎక్కువ రాగి పిండితోటి చేసుకునేవాళ్ళు. సో నేను కూడా నిన్న మా వదిన చెప్పింది ఇలా అవ్వ చేసేది బాగుండేది అనేసి, సరే నేను కూడా ట్రై చేస్తా అనేసి ఇవాళైతే నేను మా ఆయన కోసం దీన్ని ట్రై చేశాను. నేనైతే ఎప్పుడు మా అవ్వ చేతి వంట తినలేదు, పెరుగన్నం తప్ప. మా అవ్వ వాళ్ళకి అయితే ఎక్కువ రాగులు పండేవి. సో మాకు కూడా పంపించేవాళ్ళు అప్పుడైతే. ఇంకా నేనైతే ప్రాసెస్ చూడండి మీరు. ఆల్రెడీ ఆయిల్ వేసేసి ఇంకా తాలింపు గింజలు మనం పోపు అవన్నీ అలా వేసుకుంటాం. పచ్చిమిర్చి ఇంకా ఎండుమిర్చి ఏది అవైలబుల్ అది, ఇంకా కరివేపాకు ఇంకా ఆనియన్స్ అన్ని కట్ చేసి ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి కొంచెం పిండి తీసుకొని నేనైతే ఫ్రై చేస్తున్నాను. ఇంకా పిండి లైట్గా వాటర్ ఇంకా సాల్ట్ వేసి లైట్గా తడిపినట్టుగా కలిపేసుకొని దాన్ని ఇంకా ఫ్రైలో వేసేసాను. తాలింపులో చిన్న ఫ్లేమ్లో పెట్టుకొని అడుగంటకుండా నీట్గా దగ్గరే ఉండి కలిపెట్టుకుంటూ, సో ఆ పచ్చి వాసన పోయేంత వరకు అంటే పిండి అనేది స్మెల్ రాకుండా నార్మల్గా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసేసుకున్నాను. జుట్టు విప్పేసుకొని వంట చేస్తుంది ఏంటా అనుకుంటున్నారా? నేను అమ్మవాసి కదా, అందుకని వాళ్ళని అయితే హెడ్ బాత్ చేశాను. ఇంకా నరదిష్టికి నాపరాలు కూడా పగులుతాయి అంటారు కదా, ఇంకా అలాగే మేము కూడా ఇంకా నిన్న ఇంటికి ఇంకా మాకు దిష్టి తీసేసుకొని ఇంకా నీట్గా 2-3 రకాల వాటితోటి దిష్టి అయితే తీసేసాను. మా ఆయనకి కూడా ఈ మధ్య దిష్టి ఎక్కువైపోతుంది. మా చుట్టూరైతే మా నాశనం కోరుకొని మాకైతే చాలా చేయించారు కూడా. సో ఈ వీడియో గురించి నేను నెక్స్ట్ అయితే డిస్కస్ చేస్తాను. సో మన వంటకైతే వచ్చేద్దాం ఇప్పుడైతే. టేస్ట్ విషయానికి వస్తే మాత్రం ఓకే, సూపర్ అయితే ఏం కాదు. సో రాగిపిండి ఏంటంటే చప్పగా ఉంటుంది కాబట్టి అంతగా ఎవరు లైక్ చేయరు, కానీ హెల్దీకి అయితే ప్రోటీన్స్ సంబంధించి కానీ కాల్షియం అయితే చాలా బాగా వస్తుంది. ఈ రాగిపిండిలో రాగి జావా ఇంకా రొట్టెలు కానీ దోశలు కానీ కేక్ కూడా తయారు చేస్తారు. ఇంకా బూరెలు అవన్నీ చాలా రకాలు అయితే చేసుకుంటారు. నేనైతే ఒకప్పుడు మా ఆయనకి టిఫిన్గా టైం లేనప్పుడు అయితే రాగి జావా ఇచ్చేదాన్ని. అతనికి అదిగా ఇష్టం ఎక్కువ కూడా. నువ్వు కదా హెల్త్ అన్నావు కదా, అందుకని రాగిపిండితో రీడ్ చేసిన. మీరు రాగిపిండితోటి ఎలాంటి వంటకాలు చేస్తారో కామెంట్ చేయండి, నేను కూడా ట్రై చేస్తాను. మన అమ్మమ్మలు అయితే చిన్నపిల్లలకి వేడి చేయకుండా ఉండడానికి రాగిపిండి తల మీద కూడా పెట్టేవాళ్ళు. మీకు ఐడియా ఉందా? కామెంట్ చేయండి. ఎట్లుంది? స్వీట్ కాదు అది, చెప్పు ఎట్లుంది? బాగుంది. తనకి ఇస్తే తను తినేసి చూడండి. చక్కెర లేదు అంటున్నాడు చిన్నపిల్లలాగా. సో ఇంకా షుగర్ అడిగేసరికి ఇంకా అదైతే హెల్త్కి వద్దనేసి ఇంకా నేనైతే బెల్లం అంతా గీకేసి సో తనైతే దాన్ని మిక్స్ చేసి ఇచ్చాను. ఓకే, తర్వాత బోన్స్ గట్టిపడడానికి రాగిపిండి అయితే చాలా ఉపయోగపడుతుంది. సో బెల్లం కలిపాకైతే చాలా టేస్ట్ అయితే చాలా స్వీట్ టేస్ట్ అయితే ఇంకా బాగుంది. మా జేజ్ అయితే ఎక్కువ రాగి సంగటిను ఇంకా రాగి జావ పాలు వేసుకొని చేస్తుంది. ఎక్కువ మా మార్నింగ్ అదే తింటుంది, ఎక్కువ రాగి జావ చేసుకొని. మా ఆయనకైతే హెల్త్ కాన్షియస్ అయితే చాలా ఎక్కువ అనమాట. ఎలాంటి అలాంటి తినేవాడు ఎక్కువ. కష్టమైన ఇష్టంగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు పాతకాలం ఫుడ్ అయితే ట్రై చేయండి. మనం ఎక్కువ కాలం స్టే చేయడానికి అయితే బాగుంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి.